హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా యేసుప్రభు పరిశుద్ధనామములో వందనములు. పార్ట్ 2 చదువుకోబోతున్నాం ఇవాళ. ఇది రక్షణ క్రీస్తునందు రక్షణ అనేది మనము చదువుకోబోతున్నాం. సో పోయినసారి మనము ఏం చదువుకున్నాము, మరి ఒక వ్యక్తి మన కొరకి రక్షకుడుగా కావాలంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్, యోగ్యతలన్నీ ఏమి ఉండాలి, చాలా ఉన్నాయి. దాంట్లో ఒక 5 మాత్రం మనము తీసుకున్నాం కదా. ఆ 5లో ఫస్ట్ పార్ట్లో 2 చదువుకున్నాము. ఇంకా ఈ పార్ట్లో రిమైనింగ్ 3, ఆ 3 కూడా మనము చదువుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ అని చెప్పబడుతుంది కాబట్టి ఇది ఎందుకు అనేది. బైబిల్ ఈజ్ సంథింగ్ ఇట్స్ వెరీ లాజిక్ అంతా కూడా మనకు క్లారిటీ, మనకి ఎలాంటి రీజన్ మనకు దొరుకుతుందన్నమాట. అదంతా కూడా క్లారిటీతో మనకు. ఇదేమో గుడ్డి విశ్వాసం కాదు, ఇది మనకు సత్యము ఎప్పుడు సత్యమే, దానికి తప్పకుండా ఎవిడెన్స్ ఉంటుంది, ప్రూఫ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా 3 ఎలాంటి యోగ్యతలు యేసుక్రీస్తులో ఉన్నాయో అది ఉండడం ద్వారా మనకు రక్షణ యేసుక్రీస్తు నామంలో ఉంది అని చెప్పేసి అది మనం తెలుసుకుని, అది ఆ క్లారిటీ మనకు దొరికినప్పుడు మనం ఏం చేస్తాము, మనకు ఉన్న హిండ్రన్సెస్ అన్నీ పోతాయి అన్నమాట. మనకు ఉన్న అడ్డు గోడలను కూడా తొలగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని విశ్వసించి యేసుక్రీస్తు దగ్గర మొరపెట్టినప్పుడు మనకు రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ 3 మనం చదువుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. ఈ బిడ్డలందరి కొరకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఒక్కొక్క బిడ్డల పట్ల మీకు ప్రభా మీ చిత్తము గొప్పదై ఉంది ప్రభా నాయన. ఒక్కొక్కరు కూడా ప్రభా నాయన వాళ్ళ జీవితాన్ని మీకు అర్పించుకోవడానికి మీకు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా ప్రభా నాయన మీరే నిజమైన దేవుడమని, మరి మీ ద్వారానే రక్షణ అనేది వాళ్ళు అర్థం చేసుకుని మిమ్మల్ని అంగీకరించి రక్షణ పొంది ప్రభా నాయన ఇంకా అనేకులకు సాక్షులుగా ఉండగలగడానికి ప్రభా ఒక్కొక్కరిని ప్రభా నాయన ఆత్మ ద్వారా మీరు నాయన మీకు స్తోత్రం తండ్రి, ఆత్మ ద్వారా వాళ్ళని అభిషేకించి మీరు నిలబెట్టుకోమని నాయన. వాళ్ళు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి అందరితో కూడా మీరు మాట్లాడమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసుప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒక రక్షకుడు ఎలాగ ఉండాలంటే మన పాపంని ఆయన మోసుకోవాలి. అంటే మన పాపానికి వచ్చే ఆ జీతం ఏంటి, మరణము. అది మానవునికి రావాల్సిన శిక్ష. దేవుడు పరిశుద్ధుడు అండ్ అట్ ద సేమ్ టైం దేవుడు ఏంటి, మనల్ని రక్షించాలని కోరుకున్నాడు కాబట్టి, ఎందుకంటే ఆయన ప్రేమమయుడు కాబట్టి మనల్ని రక్షించాలని కోరుకున్నాడు కాబట్టి ఒక రక్షకుడిని ఆయన పంపించాలి. సో ఆ రక్షకుడికి ఇంకొక స్వభావం ఏమి ఉండాలా, ఆయన తాను సొంత ఇష్టంతో వచ్చి మన నిమిత్తమే మనకు రావాల్సిన ప్రతి పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా తన మీద ఆయన సొంత ఇష్టంతో ఆయన ఏం చేసుకోవాలా, ఆయన భరించాల. మన పాపము రావాల్సిన శిక్ష, మరి దానికి శాపము, ఇంకా అన్నీ కూడా ఆయన ఏం చేయాలి, ఆయన సొంత ఇష్టంతో ఆయన రావాలి, కానీ ఎలాంటి బలవంతంతో రాకూడదు. సో ఆ విధంగా వచ్చిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని చూస్తే యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. ఆయన పరిశుద్ధుడై ఉండాలి, సహనుభావం కలిగి ఉండాలి. తర్వాత ఆయన ఎలాగ ఉండాలి, ఆయన సొంత ఇష్టంతో మన పాపంకి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించడానికి, తన మీద వేసుకోవడానికి, ఆయన భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన మనసు సిద్ధంగా ఉండాలి. అలాంటి వ్యక్తి మరి ఈ లోకంలో ఎవరైనా చూస్తే ఎవరు లేరు. అది ఎవరు, యేసుక్రీస్తు మాత్రమే. మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వరకు కూడా మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే ఋతునిగా చేసుకొని. చూసారా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునేను అని మనము చూస్తున్నాం. సో ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, ఆయన ఆ మహిమని అంతా విడిచిపెట్టి ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఒక దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు. పాపులతో తాను ఏంటి ఆయన ఐడెంటిఫై చేసుకున్నాడు అనమాట. సో ఐడెంటిఫై చేసుకుని ఆయన పరిశుద్ధుడు ఉన్నప్పటికీ, ఆయన అంతరంగంలో ఎలాంటి పాపం లేనప్పటికీ కూడా పాపులతో ఆయన కలిశాడు, పాపులతో ఆయన మాట్లాడాడు, పాపులని స్వస్థపరిచాడు, ఇంకా పాపం ద్వారా వచ్చిన వ్యాధుల్ని స్వస్థపరిచాడు, ఇంకా సాతాను దురాత్మ శక్తులతో బాధపడిన వాళ్ళని విడిపించాడు. సో ఇదంతా ఏ విధంగా చేశాడని మనం చూస్తే యేసుప్రభు మరి
ఎందుకు చేశాడంటే ఆయన విడిపించడానికి సిద్ధ మనస్సు కలిగి మన మానవుల్ని ఆ పరిస్థితిలో చూడడం మనం ఇష్టపడకుండా మళ్ళీ విడిపించడానికి ఎంతో కనికరం కలిగి మరి ఈ లోకానికి తన మహిమని వదిలిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చి తాను ఎంతగానో మరి తగ్గించుకొని మరి మరణం వరకు కూడా తాను ఏం చేశాడు, తండ్రికి విధేయత చూపించి మనకు ఒక రక్షణని ఇవ్వడానికి వరకు మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఆ రక్షణని పూర్తిగా మనకు అనుగ్రహించడానికి ఆయన మరణించి తిరిగి లేచాడని మనం చూడగలం. సో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విల్లింగ్నెస్, అంటే ఆయన సొంత ఇష్టంతోనే ఆయన వచ్చాడు కానీ ఎవరు ఆయనని బలవంతము చేయలేదు. సో అది మనం ఎక్కడ చూస్తున్నామంటే కీర్తనలు 47:8 ఇది యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది అనమాట. అప్పుడు పుస్తకపు చుట్టల్లో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. అంటే ఆయన సొంతంగా మరి సమస్తంని ఆయన మహిమని వదిలిపెట్టుకుని ఆయన సొంత ఇష్టంతో ఆయన పుస్తకంలో ఏ విధంగా రాయబడి ఉందో దానికి ఆయన విధేయత చూపించడానికి ఆయన తాను ఈ లోకానికి వచ్చి అప్పగించుకునడం అనేది మనము చూస్తున్నాం. సో అన్ని విషయాల్లో కూడా ఆయన ఏంటి, మానవుని స్థలములో ఆయన మరణించడము, మరి మానవుని స్థలములో మరి ఆయన ఉండి మరి పాపం నుండి విడుదల కొరకై మరి మన పాపంకి రావాల్సిన అంత శాపం అంతా కూడా యేసుప్రభు సిలువలో మరి ఘోరంగా ఆయనని కొట్టినప్పటికీ, ఆయన బాధ పెట్టినప్పటికీ కూడా ఇక్కడ కూడా ఆయన ఏం చేయలేదు, ఆయన అక్కడ నుండి పారిపోవడానికి కూడా ఆయన ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయలేదని మనం చూడగలం. సో ఎప్పుడైతే యేసుప్రభు అక్కడ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు కూడా, ఎప్పుడైతే యూదా యేసుప్రభుని అప్పగించడానికి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన అడుగుతాడనమాట. అంటే వాళ్ళ మహాయాజకుని ఒక సర్వెంట్స్ ఉంటారు కదా, సోల్జర్స్, అక్కడ ఉన్న సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు, యేసుప్రభు ముందు వెళ్ళి అడుగుతున్నారు అనమాట. అప్పుడు నజరేయుడైన యేసు అని వాళ్ళు చెప్పినప్పుడు అది నేనే, నా కొరకి మీరు వస్తే మరి వీళ్ళందరినీ వదిలిపెట్టమని చెప్తున్నారు అనమాట. అంటే ఎవరు, ఆయన శిష్యుల్ని. సో అక్కడ కూడా రెండుసారి వాళ్ళు అడిగినప్పటికీ ఒకసారి వాళ్ళు ఏమైపోతున్నారు, వెనకకి పడిపోతున్నారు అనమాట. అంటే ఎలాంటి వాళ్ళు ఎవరైనా అప్పగించిన వాళ్ళు ఉంటారా, ఎవరైనా దొంగని ఎవరైనా పట్టుకుంటే అలాగ వాళ్ళు ఉంటే, ఎవరైనా మరణానికి అప్పగించిన వాళ్ళు ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఎలాంటి పాపం ఎరుగని యేసుప్రభు ఏం చేశాడు, నా కొరకు మీరు వెతికితే మీరు నేనే అది పట్టుకోండి అని చెప్పేసి ఆయన రెండుసారి తాను పూర్తిగా అప్పగించుకుంటున్నాడు. సో ఆ విధంగా మరి ఈవెన్ గెత్సెమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మరి ఈ పాత్రని తొలగించడం మీ చిత్తమైతే ప్రభా ఇది తొలగించండి అని 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు తండ్రి జవాబు ఇవ్వలేదు. కానీ అక్కడ ఆయన సొంత ఆయన డిసిషన్ ఆయన తీసుకోవచ్చు, కానీ అక్కడ కూడా ఆయన సొంత డిసిషన్ తీసుకుని ఆయన పారిపోలేదు. కానీ తండ్రి నా చిత్తం కాదు కానీ మీ చిత్తమే జరుగును కాక ఆయన దేవునికి అప్పగించుకున్నాడు. సో హోల్ హార్టెడ్తో ఆయన తండ్రికి అప్పగించుకున్న తర్వాత కూడా అప్పగించుకున్నడం మనము చూస్తున్నాం. సో అది కాకుండా అనేక విధంగా ఎన్నో విధంగా ఆయనని ఏం చేస్తున్నాడు, ఆయనని బాధ పెట్టించారనమాట. ఆయన ఉమ్మి వేశారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. మరి ఆయనకు ముళ్ళ కిరీటం ఇచ్చి మరి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన కాళ్ళు ఆయన బట్టలు ఆ వస్త్రాన్ని తీసివేసి ఒక పర్పుల్ కలర్ వస్త్రం వేసి, అంటే రాజులు పర్పుల్ కలర్ వేసుకుంటారనమాట, ఆ పర్పుల్ కలర్ అంగి వేసి మరి ఆయన చేతిలో ఒక దండం ఇచ్చి యాజ్ ఇఫ్ రాజదండం లాగా ఇచ్చి మరి ఆయన ముందు వాళ్ళు మోకరించి మరి కింగ్ ఆఫ్ జ్యూస్ హెయిల్ కింగ్ ఆఫ్ జ్యూస్ అంటే యూదుల రాజు శుభము అని చెప్పేసి ఆయనని ఎంతో అపహాసం చేశారు. తర్వాత ఆయన వాళ్ళ చేతిలో ఉన్న కర్రతో ఆయన తలలో ఉన్న ఆ ముళ్ళ కిరీటం మీద కొట్టారనమాట. తర్వాత ఆయన కళ్ళని కట్టేసి మరి ఎవరు ఆయనని కొట్టి మరి ఎవరు నిన్ను కొట్టారని చెప్పు, నువ్వు దేవుని కుమారుడైతే నువ్వు నాకు చెప్పమని చెప్పేసి ఆ విధంగా అనేక విధంగా ఆయనని ఏం చేశారు, హింసించారు. ఆయన మానసికంగా మరి అన్ని విధాలు ఆయన చేసినప్పటికీ కూడా ఆయన ఒక్క మాట కూడా ఆయనకు తిరిగి చెప్పలేదు. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ యూనిక్, ఇక్కడ కూడా మనము చూడలేము. సో ఆ విధంగా ఆయన తాను సమర్పించుకున్నది మనం చూస్తున్నాం. అంతా కూడా ఆయన ఎంతో ఓపికతో ఆయన భరిస్తూ ఇచ్చాడనమాట. ఆయన ఒక మాట కూడా ఆయన నోరు విప్పి చెప్పలేదనమాట. సో ఆ విధంగా మరి సిలువ మరణం వరకు కూడా ఆయన ఏం చేస్తాడు, తాను తగ్గించుకొని ఆయన ఆయన సొంత ఇష్టంతో మనల్ని అంతగా ఆయన ప్రేమించాడు కాబట్టి
మనల్ని విడిపించడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు కాబట్టి ఆ రక్షణ కొరకై ఆయన ఏం చేశాడు, ఇవంతా కూడా మన కొరకై భరించాడు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రియాలిటీ. అంటే హిస్టరీలో జరిగిన విషయాలు మనము చెప్తున్నాం అనమాట. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టేలో ఏదో ఫెరీ టేల్ కాదు ఇది చెప్పేది, ఇది జీవితంలో జరిగిన విషయాల్ని మనము చెప్తున్నాం. సో యూ మస్ట్ ఇమాజిన్, మనము ఇప్పుడు ఎప్పుడైతే వర్డ్స్ మనం చెప్తున్నామో అది ఏంటంటే వీ షుడ్ ఇమాజిన్ ఏ విధంగా యేసుప్రభు మనల్ని ప్రేమించి మరి ఆ విధంగా అన్ని శ్రమలు అనుభవించి ఉంటాడు. మరి ఎందుకు ఆయన చేశాడు ఈ విషయము అంటే మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా. అంతగా ప్రేమించిన మన ప్రభువుని మనము ఇప్పుడు ఏం చేస్తాము, మనం సిలువలో నా నిమిత్తమైన మరణించినప్పుడు ఇది తెలిసిన తర్వాత మనం వెనకాడుతామా? వెనకాడలేము. మనము ఏం చేస్తాం, మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి, ప్రభువా నేనే పాపిని కానీ నా స్థలంలో మీరు పరిశుద్ధులైన మీరు, మరి దేవుడైన దేవుడు మీరు ఉండి ప్రభు ఈ లోకానికి వచ్చి నా నిమిత్తమై ఎంతో మీ సొంత ఇష్టంతో నా కొరకు మరణించి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చారా? మరి ఈ సువార్త మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తారా అంటే మనము అంగీకరించడానికి మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకుంటే ఇప్పుడే మీకు ఆ రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది ఎంతో గొప్ప క్రయధనంని యేసు ప్రభు మన కొరకై చెల్లించడాన్ని మనము చూడగలం. యెషయా 53, సామ్స్ కీర్తనలు 22 ఇవంతా కూడా యేసు ప్రభు మరణం గురించిన విషయాలు అదంతా కూడా దీంట్లో రాయబడింది అనమాట. సో యెషయా 53, 4, 5లో చూస్తే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియల్ని బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములని బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో అతను పొందిన దెబ్బల చేత మనకు రక్షణ, మనకు స్వస్థత కలుగుతుందంటే ఆయన ఎంత గొప్ప రక్షుడై ఉన్నాడు. సో దాని ద్వారానే మనకు రక్షణ, మనకు ఆత్మలో స్వస్థత, మనకు శరీరంలో కూడా యేసు ప్రభు చూపించాడు, ఎంతోమందికి స్వస్థత కలిగించాడు. ఎందుకంటే ఆయన చెప్పాడనమాట, ఒక ప్యారలైజ్డ్ మ్యాన్ అంటే ఒక ఆయన ఎవరైతే పక్షపాతం కలిగి మరి ఉన్నాడో ఆయన ఒక 4 ఫ్రెండ్స్ తీసుకొచ్చి పైనుండి ఆ రూఫ్ని తీసేసి కింద పెట్టినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నీ పాపం క్షమింపబడినాయి అన్నారు. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమన్నారు, ఈయనేంటి దేవుడా, ఈయన దేవుడు కదా క్షమించాలా అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, ఏది సులభము, పాపం క్షమింపబడింది అని చెప్పడం సులభమా, లేకుంటే నీ పడకను తీసుకొని నువ్వు లేచి వెళ్ళు అని చెప్పడం ఈజీయా? అంటే ఆయన పక్షవాదం కలిగిన వాడు కదా. సో అని ఆయనతో అక్కడ వాళ్ళతో చెప్పి మరి ఆయన ఏమంటాడు, నువ్వు పడకను తీసుకొని నువ్వు లేచి వెళ్ళమని చెప్తారనమాట. సో అప్పుడు ఆయనకు బలం వచ్చి ఆయన ఏం చేస్తారు, ఆయన లేచి పడకను తీసుకొని వెళ్తారనమాట. సో అక్కడ ఏమిటంటే అప్పుడు చెప్తాడు యేసు ప్రభు, నేను స్వస్థపరచడమే కాదు కానీ మనుషులకు పాపాన్ని క్షమించడానికి కూడా నాకు ఏముంది, అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పాడు. సో యేసు ప్రభు క్షమించడానికి, పాపాన్ని క్షమించడానికి కూడా ఆయనకి ఏముంది, అధికారం ఉంది. సో ఆయన స్వస్థత పరిచి దానికి చూపించాడు. సో అవుట్వర్డ్ హీలింగ్, సో బయట ఉన్న ఒక స్వస్థత చేసి నీ హృదయాన్ని కూడా, నీ హృదయంలో ఉన్న రోగాన్ని కూడా, నీ వ్యాధిని కూడా, ఆ పాపం అనే వ్యాధిని కూడా నేను నీకు తీసివేసి నేను దాన్ని కూడా స్వస్థపరచగలను అని చెప్పేసి నేనే రక్షకుడు, మరి నేనే లోక సృష్టికర్త అనే విషయాన్ని యేసు ప్రభు చూపించాడు. సో ఒకరికి జీవం ఇవ్వాలంటే జీవం ఇచ్చేది ఎవరు? సృష్టికర్తనే కదా. ఒక నూతన జీవం ఒక మనిషికి, ఒక నూతనంగా సృష్టి అనేది వస్తే అక్కడ ఎవరు చేస్తారు? సృష్టికర్తని అది చేయగలరు. సో యేసుక్రీస్తు మరి సృష్టికర్త ఉండి ఆయన మన కొరకై మరణించారు. ఎంత గొప్ప రక్షకుడు ఆయన మన కొరకై వచ్చి మన నిమిత్తమై సిలువలో మరణించి ఆయన అంత పెద్ద క్రయధనంని మనం ఇచ్చినప్పుడు మనము ఆయన గురించి మనం ఏం చేస్తున్నాము మరి మనకు క్లియర్గా మనకు అర్థమైపోతుంది కదా. యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు మనకు లేరు, యేసుక్రీస్తు తప్ప వేరే నామంలో ఏం లేదు, రక్షణ లేదు. సో ఈ అన్ని అర్హతలు అంతా కూడా ఏంటి, యేసు ప్రభువుల క్లియర్గా ప్రతిదీ కూడా ఏంటంటే అది నెరవేర్చబడిందని మనము చూడగలం. ఇంకా మనకేంటి ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మనకు డౌట్స్ ఉండడానికి వీలే లేదనమాట. సో ఫోర్త్లీ, యేసుప్రభు ఎలాంటి వాడు? ఆయన మితి లేనివాడు, అనంతుడు, ఇంకా శాశ్వతుడు. ఆయన ఒక లిమిట్లెస్, ఇన్ఫినైట్ అండ్ ఇటర్నల్. ఆయన ఏంటి? అనంతుడు, ఇంకా శాశ్వతుడు. అనంతుడై ఉండాలి, ఆయన శాశ్వతుడై. సో హీ హ్యాస్ అంటే ఆయన మనల్ని విడిపించగలిగిన శక్తి ఆయనకు ఉండాలి.
అది ఎవరై ఉండాలి మరి? ఆయన దేవుడైనా దేవునికి ఉన్న శక్తి ఆయనలో ఉంటేనే మరి ఆయన ఏం చేయగలడు? మనల్ని విడిపించగలడు అని మనము చూస్తున్నాం. రక్షణ ఆయన మనకు ఇవ్వాలంటే ఆయన ఏంటి? ఆయన యేసుక్రీస్తు ఎవరు? నిత్యత్వ దేవుడై ఉండాలి. సో ఆయన ఏంటి? ఇటర్నల్, శాశ్వతుడు. ఆయన శాశ్వతుడు. అంటే శాశ్వతుడు ఎవరు? దేవుడే శాశ్వతుడు. సో ఇటర్నల్ సన్ ఆఫ్ గాడ్. ఆయన నిత్యత్వ దేవుని కుమారుడు అనమాట. ఇంకా అదే కాకుండా మితి లేనివాడు, ఆయన అనంతుడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అలాగా ఉన్నవాడే ఏం చేయగలడు? మన లోకంలో ఉన్న మానవులు అందరినీ కూడా ఆయన రక్షించగలడు. ఆయన ఒక్క మరణం ద్వారా లోకంలో ఉన్న అందరు పాపులు అందరూ కూడా రక్షణ పొందగలరు. వాళ్ళు విశ్వసించాలి అంతే తప్ప, మన పక్షం నుండి మనం విశ్వసించి ప్రభువుని అంగీకరించినప్పుడు ప్రతి వాడు కూడా రక్షణ పొందుతాడు, 100% పొందుతాడు. సో ఆ విధంగా రక్షణ పొందిన వాళ్ళు మేమందరం ఉన్నాం. సో మనం ఎప్పుడైతే మేము కూడా అది నమ్మి మరి యేసుక్రీస్తుని మనం అంగీకరించామో అప్పుడు మనము ఎంతో గొప్ప రక్షణని మనము అనుభవిస్తున్నాం దినదిన. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతమైన దేవుడు, ఇంకా మితి లేనివాడు, ఆయన అనంతుడు. ఆయన మనలో జీవిస్తాడు, మనకు నూతన జీవము ఇస్తాడు. కాబట్టి సో ఆయన మనల్ని అంతం వరకు మనల్ని కాపాడగలడు. ఇది ఎందుకు కాపాడగలడు అని చెప్తే మనం చూస్తే ఆయన మనల్ని క్షణం క్షణం ఆయన ఏం చేయాలా? మనకు జీవమై ఉండాలి. అవి జీవించువాడై ఆయన ఉంటేనే మనకేం దొరుకుతుంది? మనకు ఆ రక్షణ మనకు అందిస్తూ ఉంటారన్నమాట. ఆ రక్షణ అనే ఆ జీవము మనకు అందిస్తూ ఉంటాడని మనము చూస్తున్నాం. సో యేసుక్రీస్తు మరణించి మరి మరణంతో అనేది అయిపోలేదు. మరణంతో మన పాపం క్షమించడానికి యేసుక్రీస్తు మరణించాడు. కానీ ఆయన మళ్ళీ 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన ఏమయ్యాడు? 40 రోజులు ఆయన తాను చూపించుకొని ఆయన ఏం చేశాడు? పరలోక రాజ్యానికి ఎత్తపడినాడు అనమాట. ఆరోహణం అయినాడు. సో ఆయన ఆరోహణం అయిన తర్వాత ఇంకా ఆయనకు స్పెషాలిటీ ఏం దొరికింది అక్కడ? పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయన మన కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? మహాయాజకుడుగా, అంటే నిజమైన మహాయాజకుడు. అంటే భూలోకంలో కొన్ని మహాయాజకుల్ని మనం చూస్తున్నాం. లేవి కాండంలో మన అక్కడ అహరోను వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఇంకా మనము దానికి ముందు ఆది కాండంలో కూడా మనం ఒక మహాయాజకుడు గురించి చూస్తున్నాం. అది ఎవరు? మెల్కీసెదెకు అనే ఒక మహాయాజకుడు. ఆయన రాజు ఉన్నాడు, ఆయన కూడా ఒక మహాయాజకుడు ఉన్నాడు. ఈజ్ ద ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అని కూడా ఉంది. సో యేసుప్రభు కూడా ఏంటంటే ఆయన తండ్రి యొద్దకు ఆయన ఆరోహణం అయినప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు లేవి గోత్రం వాళ్ళందరూ ఏం చేస్తారు? గొర్రెల్ని మేకల్ని వాళ్ళని అర్పిస్తారనమాట. అది అంతా కూడా దేవుడు అలౌ చేస్తాడు. ఎందుకంటే అది దేన్ని చూపిస్తుంది? యేసుక్రీస్తు గురించి చూపిస్తుంది. అంటే రాబోయే మెస్సాయ గురించి చూపిస్తుంది. కానీ అప్పుడు సరి అయిన టైము అంటే రాలేదు కాబట్టి అప్పుడు అది ఒక అది ఏమంటారు? ఛాయగా మనము చూస్తున్నాం అన్నమాట. ఆ ఛాయలో మనము యేసుక్రీస్తుని వాళ్ళు కూడా చూశారు. అది క్రీస్తుని మెస్సాయ అనే వాళ్ళు చూశారన్నమాట. సో వాళ్ళకు ఇంకా యేసు ఆయన పేరు యేసు ఉంటుంది అని వాళ్ళకి తెలియదు, కానీ క్రీస్తు అనేది మాత్రం వాళ్ళకు తెలుసు, మెస్సాయ అనేది మాత్రం వాళ్ళకు తెలుసు అనమాట. సో మొదటి నుండి ఆ జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. సో వాళ్ళు ఎవరెవరైతే ఈ మేకల్ని మరి గొర్రెల్ని మరి అర్పించారో, వాళ్ళు సాక్రిఫైస్గా ఇచ్చారో, వాళ్ళు బలి అర్పించారో, అది మరి అది దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తుకే అది సూచనగా ఉందన్నమాట. సో ఆ క్రీస్తు నిజమైన క్రీస్తు వచ్చే వరకు అది వాళ్ళు చేస్తూ వచ్చారని మనము చూస్తున్నాం అనమాట. సో అక్కడ కూడా వాళ్ళు ఏంటి? లేవీలు వాళ్ళు ఏంటి? మహాయాజకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అర్పించేవారు. కానీ ఇక్కడ మనం యేసుక్రీస్తు గురించి మనం చూస్తే ఆ నిజమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, మెస్సాయ వచ్చినప్పుడు ఆయనే బలియాగం అయిపోయాడు. సో ఒక మేకలు గొర్రెలు కాదు, కానీ ఆయనే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ఆయన మరణించారన్నమాట. ఆయన మరణించి మరి ఆయన సొంత రక్తంని తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నప్పుడు లేవీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గొర్రెల రక్తము మేకల రక్తం తీసుకొని పోయి సంవత్సరానికి ఒకసారి మహాయాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆయన ఏం చేసేవాడు? పాప పరిహారం కొరకు ఆయన తీసుకొని పోయి దేవుని దగ్గరికి విజ్ఞాపన చేసేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన సొంత రక్తం తీసుకెళ్ళాడు. ఇప్పుడు వాట్ అబౌట్ ఇది మేకల్ని మరి గొర్రెల రక్తము, అది ఇన్నోసెంట్ బీయింగ్స్ నో డౌట్, కానీ అవి మరి నీతిమంతుల వాళ్ళు కాదు. సో యేసుక్రీస్తు పరిశుద్ధుడు, దేవుడే ఆ మానవుడిగా ఈ లోకానికి వచ్చి
మరి ఆయన దైవత్వం కలిగిన వాడు, పరిశుద్ధుడు, ఆయనలో ఎలాంటి పాపం లేనివాడు. యేసుక్రీస్తు ఆయన రక్తంని చెందించి మరి లోకం అన్నిటి కొరకై, లోకంలో ఉన్న ప్రతి మానవుడి కొరకై ఆయన సిలువలో ఆయన మరణించి, మరి ఆయన రక్తం మరణించి తిరిగి లేచి 40 రోజుల తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన రక్తంతోనే ఆయన ఏం చేశాడు, అతి పరిశుద్ధ స్థలము పరలోకంలో నిజమైన అది ఇదంతా కూడా ఏంటి, ఛాయనే, ఒక ప్యాటర్న్ అనమాట. పరలోకంలో ఉన్న ఒక దేవుని ఆలయానికి ఇది ఒక ప్యాటర్న్. సో ఏంటి, మోషే దేవుడు చూపించింది ఒక ప్యాటర్నే, నమూనా మాత్రమే. సో అది మరి పరలోకానికి యేసు ప్రభు వెళ్ళి అది ఆయన సొంత శరీరంని ఆయన అప్పగించుకొని, ఆ తెర కూడా ఏంటి, మా పరిశుద్ధ స్థలానికి ఉన్న మధ్యలో ఉన్న తెర కూడా యేసు ప్రభు మరణించినప్పుడు ఏమైంది, పైనుండి కింద వరకు కూడా అదేమైంది, రెండుగా విభజింపబడింది. సో అతి పరిశుద్ధ స్థలానికి ఏంటి, యేసు ప్రభు మార్గం అయ్యారనమాట. సో ఆ మార్గముని తెరిచారనమాట. తెరిచి ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆయన మహాయాజకుడుగా మన నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నారు. దానికి ఏంటి బేస్ అంటే ఆయన సొంత రక్తమే మన కొరకే ఆయన మరణించారు. సో అది దాన్ని మనం కన్ఫెస్ చేసినప్పుడు, మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా క్షమింపబడి మనము రక్షణ పొందాము అనే విషయాన్ని మనము ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనకు దేవుడు ఏమిస్తున్నాడు, ఆ రక్షణని మనకు అనుగ్రహిస్తాడు. అదే కాకుండా దినం మనల్ని పరిశుద్ధపరుస్తూ వస్తాడనమాట. దినం మనం ఈ లోకంలో, ఈ పాపం లోకంలో ఉన్నప్పుడు అనేక విధమైన కల్మషము మన మీద పడుతూ ఉంటుంది. ఆ సమయంలో కూడా ఏంటి, యేసుక్రీస్తు రక్తమే మన కొరకై ఏంటి అది మనల్ని శుద్ధీకరిస్తూ వస్తుందన్నమాట, మళ్ళీ పరిశుద్ధపరుస్తూ వస్తుంది. మనం ఎప్పుడైతే పాపం చేసి మనం దేవుని దగ్గర వెండి మన పాప క్షమాపణ అడుగుకుంటున్నామో వెంటనే మరి యేసుక్రీస్తు అక్కడ నిలబడతాడు. ఎప్పుడైతే ఇక్కడ ఈ వ్యక్తి మరి దోషం చేశాడు, పాపం చేశాడంటే యేసుక్రీస్తు అక్కడ మన కొరకే గ్యారంటీ, ఆయన సెక్యూరిటీగా ఆయన నిలబడి మరి ఆయన రక్తంని చూపిస్తారనమాట. ఈయన కొరకు, ఈమె కొరకు నేను నా రక్తంని కార్చాను. సో అది మన కన్ఫెషన్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి హీఈస్ ద హై ప్రీస్ట్ ఆఫ్ అవర్ కన్ఫెషన్. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో మనము యేసుప్రభు మనం కన్ఫెస్ చేసినప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు, ఎస్ అని చెప్పేసి ఆయన మన కొరకే నిలబడే ఒక మహాయాజకుడుగా ఆయన వెళ్ళి ఉన్నాడనమాట. మహాయాజకుడుగా మరి దేవుని సన్నిధికి వెళ్ళి మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అంతం వరకు కూడా మరి టిల్ ద అటర్మోస్ట్ మనల్ని లాస్ట్ క్షణం వరకు కూడా మనల్ని అని రక్షించువాడై ఉన్నాడు అనేది మనము చూడగలం. లాస్ట్లీ బట్ నాట్ ద లీస్ట్ ఇక అని మనం చూస్తే, జీసస్ ఈజ్ కాంపిటెంట్ టు సేవ్. అంటే యేసు ప్రభు మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు అనేది మనము చూస్తున్నాం. సో ఇలాంటి శక్తిమంతుడు ఎవరైనా ఈ లోకానికి వచ్చి మనల్ని విడిపించడానికి వచ్చారా అని మనం చూస్తే ఈ లోకంలో ఎవరు లేరు. కానీ అది ఎవరంటే అది యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి మనకి యేసుక్రీస్తులోనే మనకేముంది, రక్షణ ఉంది అనేది మనము దీని ద్వారా కూడా తెలుసుకుంటున్నాం. సో దీంట్లో వేరే వాళ్ళు కూడా ఆయన శక్తిమంతుడు, మరి ఆయన విడిపించగలడు అని చెప్పాలి. సో ఎవరై ఉండాలి అది అని చెప్తే, మనం పాత నిబంధనల నుండి మనం చూస్తున్నాము. మరి మనం ఇప్పుడు చెప్పినట్లు అదేంటి, మేకలు మరి గొర్రెల బలి అర్పణ ద్వారా మరి అది కూడా యేసుక్రీస్తు రాకడ గురించి మరి ఆయన మరణం గురించే అది మనకేంటి సాక్ష్యం ఇస్తుంది. సో అది అలాగే చేస్తూ వచ్చారు. సో దట్ ఈస్ గివెన్ టు హూమ్, మోషేకు దేవుడు మోషేకే ఇచ్చాడు. సో దాని ద్వారా అది దేవుని ధర్మశాస్త్రమే అది ఉందన్నమాట. సో అది యేసు ప్రభు కొరకి వాళ్ళు కూడా చూస్తూ వచ్చారు, మెస్సాయా కొరకి వాళ్ళు చూస్తూ వచ్చారని మనము చూడొచ్చు. ఇంకా మనం అనేక విషయాలు దానికి ముందు నుండి కూడా మనం ఏదైనా తోటంలో కూడా ఏ విధంగా మరి మానవునికి దేవుడు మరి అంటే గొర్రెల చర్మము, ఒక వస్త్రము వాళ్ళకు ఇవ్వబడి ఉంది. తర్వాత మనం ముందుకు చూస్తే కూడా ఏబేలు గురించి కూడా మనం చూస్తున్నాము. ఆయన కూడా ఆయన గొర్రెల్ని అర్పించడం మనము చూస్తున్నాము. తర్వాత ఇంకా ముందుకు వస్తే అబ్రహాం కూడా దేవుడికి బలి అర్పణ ద్వారానే దేవుని ఆయన కలుసుకున్నాడు, అది మనం చూస్తున్నాం. తర్వాత అబ్రహాం ద్వారా మన తర్వాత ఈసాకు గురించి కూడా మనం చూడొచ్చు. ఈసాకుని కూడా ఆయన బలి అర్పిస్తున్నాడు అనమాట. అప్పుడు దేవుడు అన్నాడు అనమాట, ఆయన విధేయత చూపిస్తాడా లేదా అని ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆయన కుమారుణ్ణి ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ మోరియా అనే పర్వతం మీద ఆయన అర్పించడానికి సిద్ధమైపోయాడు. మరి ఇస్సాకు కూడా దానికి ఎలాంటి మధ్యలో ఆయన కాదు అని చెప్పలేదు. సో ఆయనని చంపడానికి సిద్ధమైపోయాడు. ఆయన కత్తి కూడా తీసి వేయబోతున్నాడు. అప్పుడు దేవుడు ఆయనని ఆపాడు. సో ఆపి మరి ఆయనని చంపొద్దు అని చెప్తారనమాట. ఎందుకంటే ఈసాకు మరణించడం ద్వారా మనకు రక్షణ ఏమీ దొరకదు. ఎందుకంటే ఈసాకు మంచివాడే, ఆయన ఈజ్ ప్రామిస్డ్ సీడే. యేసు ప్రభుకి ఆయన
అంటే ఛాయగానే ఉన్నారు. కానీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ బై బర్త్. ఆయన ఒక ప్రామిస్ సీడే ఆయన. అంటే ఆయన వాగ్దానం చేయబడిన పురుషుడే అయినప్పటికి కూడా ఆయన ద్వారా కాదు కానీ ఆయనను అర్పించడానికి తను తాను ఆయన సమర్పించుకుంటాడు. అబ్రహాం కూడా ఆయనకు సమర్పించాడు. సో ఆ ప్రేయర్కి ఏమని వచ్చింది పేరు? జెహోవా జైరే. సో అక్కడ దేవుడే అక్కడ ఒక వాగ్దానం కూడా ఆయనకు చెప్తున్నాడు అనమాట. సో అబ్రహాముకు ఇవ్వబడుతుంది అనమాట. సో అక్కడ కూడా మనం చూస్తే అవంతా కూడా యేసుక్రీస్తుకే సాదృశ్యంగా మనం చూడగలం. దాని తర్వాత మనము మరి మోషేకు దేవుడు ఇచ్చాడు ధర్మశాస్త్రం. దాని ద్వారా కూడా ఆ బలి అర్పణలు కూడా మనం క్రీస్తునే మనము చూస్తున్నాం. క్రీస్తు మరణం గురించి అది మనకు చూపిస్తున్నాం. తర్వాత మనం చూస్తే యేసు ప్రభువే నిజంగా ఈ లోకానికి వచ్చాడు. సో ఇదంతా టెస్టిఫై చేస్తున్నారంట. వీళ్ళందరూ కూడా ఏంటి? సాక్ష్యం పలుకుతున్నారు. మరి అనేక ప్రవక్తలు మనం ఇప్పుడు చదివినాం. యెషయా 53, ఇంకా మనం చూస్తే కీర్తనలు 22, మరి అనేక విధాల్లో మరి ఆయన ఏ విధంగా ఈ లోకానికి వస్తాడు అనేది కూడా మనము చూస్తున్నాం అనమాట. బలి అర్పణ ద్వారా, మరి ప్రవక్తల ద్వారా, ఇంకా పాత నిబంధన ప్రవక్తల ద్వారా, తర్వాత అదంతా కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద ప్రాఫెసీ ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఏం చేశారు? ఆయన కూడా తను తాను ఆయన శక్తిమంతుడు అనేది ఆయన కూడా నిరూపించుకున్నాడు. అనేక విధంగా ఆయన నిరూపించుకున్నాడు కదా. ఆయన మరి అందరినీ స్వస్థపరిచాడు. మరి మరణం నుండి అనేకుల్ని లేపాడు. ఈవెన్ లాజరు కూడా చనిపోయి 4 రోజులు అయినప్పటికీ కూడా ఆయన కుళ్ళిపోయిన శరీరం కూడా ఆయన ఏం చేశాడు? లాజరు బయటికి రమ్మని చెప్తే ఆయన స్వరానికి ఆయన విన్నాడు అనమాట. ఆయన విని మళ్ళీ ఆయన తిరిగి లేవడం. సో ఇంత గొప్ప రక్షణ, మరి ఇంత గొప్ప శక్తిమంతుడైన క్రీస్తు ద్వారానే మనకు రక్షణ ఉంది అనేది మనము చూడగలం. సో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళ ద్వారా రక్షణ ఉంది అనేది మనం చూడగలం. అదే కాకుండా మొదటి శతాబ్దంలో కూడా మనం చూస్తే పేతురు, పౌలు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా టెస్టిఫై చేసింది ఏంటి అని మనం చూస్తే మొదటి తిమోతి 1:15లో మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. సో ఆయన్నే దాంట్లో చెప్పుకుంటున్నాడు అనమాట. నేనే ప్రధానుడు. సో అదేవిధంగా మనమందరం కూడా చెప్పగలం, నేనే పాపిని, నేనే అందరికన్నా గొప్ప పాపిని అని మనం కూడా చెప్పగలం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదయు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు అని చెప్పేసి ఎవరన్నారు? పౌలు. దట్ ఈస్ మొదటి శతాబ్దంలో పౌలు కూడా అదే మాట అంటున్నాడు అనమాట. సో అదేవిధంగా పేతురు కూడా ఏమంటాడు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 33-36లో కూడా మనం చూస్తే ఆయన కూడా ఏం చెప్తారంటే మరి యేసుక్రీస్తు గురించి మరి అందరూ కూడా ప్రవక్తలు కూడా ఆయన గురించి ఏమిచ్చారు? సాక్ష్యం ఇచ్చారు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి వాళ్ళ ఏంటి? పాప క్షమాపణ దొరుకుతుంది. సో ఈ పాప క్షమాపణ అనేది దేవుడు మనకి ఎలాగిస్తున్నాడంటే అది ఒక బహుమానంగా ఇస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు దాని కొరకు వెల చెల్లించాడు కాబట్టి మనం ఆయనని అంగీకరించినప్పుడు ఇది ఒక బహుమానంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారన్నమాట. ఇంత గొప్ప రక్షణని ఒక బహుమానంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దీన్ని అంగీకరించడానికి మనకు మనసు ఉందా అనేది మనం చూసుకోవాలి. సో యేసుక్రీస్తు తప్ప వేరే నామమే లేదు. మరి మీరు సొంత శక్తితో మంచి క్రియల ద్వారా మీరు రక్షణ పొందుతారా, లేకుంటే మీరు క్రీస్తు వైపు చూస్తారా? సో ఇన్ని మరి సాక్ష్యాలు మనకు ముందుగా ఉన్నప్పుడు మనం రక్షణ మనం పొందకపోతే, మనము ఇంత గొప్ప రక్షణ మనం అంగీకరించకపోతే మనం తప్పించుకోగలం? దెర్ ఈస్ నో అదర్ వే. యేసుక్రీస్తు తప్ప వేరే మార్గమే లేదు. మరి మీరు యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందుతారా? మీ హృదయాన్ని దేవునికి ఇచ్చి మరి ఆయనని అంగీకరించి రక్షణ పొందుతారా? యేసు ప్రభు మీరు రక్షించడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నారని మనము తెలుసుకోగలం. సో యేసుక్రీస్తు మరణం ద్వారా మనకేముంది? మనకు రక్షణ ఉంది. మరి ఆయన శక్తిమంతుడు, ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మానవుని రక్షించడానికి మరి ఆయన శక్తిమంతుడు. ఆయన సిలువలో మన నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. దానికి కావలసిన క్రయధనాన్ని చెల్లించేశాడు. ఇంకా మీరు విడుదల పొందుకొని రావాల్సిందే బయటికి. ఆ ప్రిజన్ హౌస్లో ఇంకా మీరు ఉండడానికి వీల్లేదు. ఆ సరచాల్లో, పాపం అనే సరచాల్లో, సైతాను సరచాల్లో మీరు ఉండవలసిన అవసరం లేదు. మీరు బయటికి రావడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. మరి ఆయన ద్వారానే మనకు రక్షణ ఉంది. మరి మొదటి ఆదాములో నుండి అంతం వరకు, ఇంకా యేసుప్రభు వచ్చినప్పటి నుండి తర్వాత లాస్ట్ వరకు కూడా, లాస్ట్ సోల్ వరకు కూడా
మరి ఎవరైతే యేసుక్రీస్తు మరణం మీద మరి విశ్వాసం వచ్చి నా నిమిత్తమే క్రీస్తు మరణించి తిరిగి లేచారో ఆయనే నిజమైన రక్షకుడు అని ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు కాబట్టి ఆయనని మీరు ఆయనని ఏం చేయాలా మీ జీవితంలో మీరు అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తానని మీరు ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని తీసుకొని మీరు ఆయన వెంబడించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారో అప్పుడు మీ ఒక్కొక్కరికి కూడా యేసు ప్రభు ఏం చేస్తాడు, మీకు అంత గొప్ప రక్షణని ఒక బహుమానంగా మీకు అనుగ్రహించడానికి ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మన జీవితాన్ని మనం ఏం చేయాలా, వేరే మార్గం లేదు. మరి మీరు వేరే ఏది చేసినా మీరు రక్షణ పొందలేరు. మీరు నరకానికే, మనం అందరం కూడా నరకానికే పాత్రలం. కానీ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఈ గొప్ప బహుమానంని ఎంతో సంతోషంతో మనం అంగీకరించి, ప్రభువా నేను పాపి అయి ఉన్నప్పటికీ మీరు నా కొరకే నన్ను ప్రేమించి మరి మీరు అంతగా సిలువలో మరణించి ఇంత గొప్ప దేవుడైన మీరు మరి మరణించారు కదా, కాబట్టి నన్ను క్షమించండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి. ఇప్పుడు నుండి నేను సాతాను మార్గంలో వెళ్ళను, నేను అబద్ధంని పాపంని నేను చెయ్యను ప్రభువా, మీ మార్గం నడవడానికి ఆశపడుతున్నాను, నన్ను రక్షించండి అంటే ఆ రక్షకుడు మిమ్మల్ని అంతవరకు రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఆయన ఎంతో మరి ఆయన సహానుభవం కలిగిన వాడు. మరి ఆయన చూస్తే ఆయన ఇష్టంగా తాను సమర్పించుకున్నాడు. మరి ఆయన ఎంతో గొప్ప దేవుడు, మరి ఆయన శాశ్వతుడు, మరి ఆయన రక్షించడానికి శక్తిమంతుడు. మరి అన్ని యోగ్యతలు అర్హతలు మనము ఎవరిలో చూస్తున్నామో యేసుక్రీస్తులో మాత్రమే చూస్తున్నాం. కాబట్టి ఇంకే వేరే మార్గం లేదు. కాబట్టి మీరు ఎంత మాత్రం కూడా ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా మీ జీవితాన్ని యేసు ప్రభుకి మీరు అంకితం చేసుకోండి. మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి, మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి, క్రీస్తుని మీ హృదయంలో అంగీకరించండి. ఇప్పటి నుండి నేను ప్రభుని నేను వెంబడిస్తానని చెప్పేసి జీవించు క్రీస్తుని మీ హృదయంలో అంగీకరించుకుంటే మీకు రక్షణ భాగ్యాన్ని దేవుడు మీకు ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అన్ని విషయాల్లో నేను అనుకున్నానైతే మీకు అన్ని విషయాల్లో కూడా మీకు క్లియర్ అయిపోయింది. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయింది. ఇంకా ఎలాంటి అడ్డుగోడలు మీకు లేదు. సో అన్ని పాపంని కూడా తొలగించి మీరు దేవునితో మీరు సహవాసం కలగడానికి యేసుక్రీస్తు ద్వారా మీరు వెళ్ళగలరు. ఎందుకంటే యేసుప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పాడు. సో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి మీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకొని మరి ఆయన మార్గంలో నడవడానికి మీరు సిద్ధపడండి. మరి ప్రార్థన చేయండి. మరి మీరు ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ లెసన్లో మరి చాలా చాలా విషయాలు మనం చదువుకున్నాము. మీ జీవితాన్ని అర్పించుకోండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవ మీరు ఒక్కరు తప్ప నాయన వేరే ఎవరు ఈ లోకంని మరి మానవుల్ని, పాపంలో పడిపోయిన మానవుల్ని రక్షించడానికి ఎవరు కూడా సమర్థులు కారు. మీ ప్రభా నాయన అనేక విషయాలు మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి. ఆయన వినిన ఒక్కొక్క బిడ్డ కూడా ప్రభా మీ బలమైన హస్తానికి సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ ప్రభా నాయన జీవం గల మాటలు వాళ్ళ హృదయంలో ప్రభా నాయన వాళ్ళు ప్రభా దూర్చుకొని వెళ్ళడానికి మీరు సహాయం చేయండి ప్రభా నాయన. వాళ్ళు ఒక్కొక్కరు కూడా ప్రభా నేను ఏం చేయాలా అని చెప్పేసి ఆయన మీ వైపు తిరిగి నాయన పశ్చాత్తాపడి మిమ్మల్ని అంగీకరించి రక్షణ పొందడానికి నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరు కూడా ప్రభా నాయన ఎంతో గొప్ప రక్షణని ప్రభా ఈ బహుమానంగా ఇచ్చే ఆ రక్షణని పొందుకోవడానికి నాయన ఒక్కొక్కరు కూడా మీ కృప అనుగ్రహించి మీరు ఆశీర్వదించమని, ఈ వింటున్న ప్రతి బిడ్డల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఆయన మీరు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఆయన ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.